వ్యవసాయ రంగంలో పరిశోధనలు సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. స్మార్ట్ అగ్రికల్చర్, ప్రెసిషన్ అగ్రికల్చర్ లక్ష్యంగా మానవరహిత వ్యవసాయం దిశగా అడుగులు పడుతున్నాయి. స్మార్ట్ అగ్రికల్చర్ కు దేశంలో తొలిసారిగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నడుం బిగించింది. రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలో 5 ఎకరాల్లో నెలకొల్పిన అరీసా ల్యాబ్ ఏఐ, రోబోటిక్స్, ఐఓటీ, శాటిలైట్ సేవలందిస్తోంది. త్వరలో యాప్ ఆవిష్కరించి వ్యవసాయ రంగంలో టెక్నాలజీని చిన్న, సన్నకారు రైతులకు చేరవేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామంటున్న యూనివర్సిటీ అరీసా ల్యాబ్ అధిపతి డాక్టర్ జల్లా సత్యనారాయణతో ఈటీవీ ముఖాముఖి. వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లు వేధిస్తున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో కూలీల కొరత, పెరుగుతున్న పెట్టుబడుల వ్యయం, వెరసి మార్కెటింగ్ సమస్యలు, తెగుళ్లు, చీడపీడలు వంటి అనేక రకాల సమస్యలతో అన్నదాత సతమతమవుతున్నారు. లాభసాటి వ్యవసాయాన్ని అందించాలన్న లక్ష్యంతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎస్బీఐ ఆర్థిక సహాయంతో యూనివర్సిటీ ప్రాంగణంలో అరీసా ల్యాబ్ ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్లో కృత్రిమ మేధ, ఐఓటీ, రోబోటిక్స్ టెక్నాలజీ అందుబాటులో తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, అలాగే మానవరహిత వ్యవసాయం ఇలాంటన్నిటికీ కూడా పరిష్కార మార్గంగా ఈ యొక్క కేంద్రం ఉపయోగపడుతుంది. దేశంలోని తొలి కేంద్రం. ఈ కేంద్రం యొక్క అందిస్తున్న సేవలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో అరీసా ల్యాబ్ అధిపతి డాక్టర్ జల్లా సత్యనారాయణ మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ఈ యొక్క అరీసా ల్యాబ్ యొక్క ప్రత్యేకత ఏంటి? మన వద్ద అందుబాటులో ఉన్న టెక్నాలజీస్ ఏంటి? అరీసా ల్యాబ్ అనేది ఎస్బీఐ ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో మన యూనివర్సిటీలో గత సంవత్సరము ఏప్రిల్, మేలో దీన్ని మనకు ఇచ్చారు. సో ముఖ్యంగా మేము ఈ ప్రాజెక్ట్ ప్రపోజ్ చేసినప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, చాలా వరకు మనకు రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ, సాంకేతిక కానీ చాలా వరకు అవైలబుల్ ఉన్నది. బట్ ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఈ సాంకేతిక ఏదైతే ఉన్నో టెక్నాలజీ అవైలబుల్ లేదు. ఇవన్నిటికీ ఏంటంటే ఎందుకు రైతులకు పోవట్లేదు, రైతులు వ్యవసాయం ఎందుకు చేయట్లేదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీరు అన్నట్టు ఎలా విధంగానంటే కూలీల కొరత ఒకటి, రెండవది ఏంటంటే యూత్ మనకు అగ్రికల్చర్కి అట్రాక్ట్ కావట్లేదు. ఈ రైతులని కూలీల కొరత, తర్వాత ఈ యూత్ని అట్రాక్ట్ చేయాలంటే డిజిటల్ వ్యవసాయం తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము అనుకున్నాము. ఎందుకంటే అరీసా అంటే ఏఐ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, ఆర్ అంటే ఐ అంటేనేమో ఐఓటీ, తర్వాత స్మార్ట్ అగ్రికల్చర్, వీటన్నిటి యూజ్ చేసి స్మార్ట్ అగ్రికల్చర్ తీసుకురావాలన్న ఉద్దేశమే అది. తర్వాత మా టార్గెట్ అంతా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, 2 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులు ఈరోజు వ్యవసాయం చేస్తే లాభసాటిగా ఉండే విధంగా చేసుకునేటట్టు ఉండాలన్న మా ముఖ్య ఉద్దేశం ఇది. అయితే ఈ అరీసా ల్యాబ్లో 4 మాకు ల్యాబ్లు ఉన్నాయి. ఒకటేమో పెద్ద డేటా సెంటర్ ఉంటుంది. డేటా సెంటర్ అంటే దాంట్లో చాలా వరకు మేము సర్వర్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి నడిచేటువంటి సర్వర్ ఒకటి పెట్టాము. రెండవది ఏఐ ల్యాబ్ పెట్టాము. అది కృత్రిమ మేధతోటి మనకి ఏ పంట వేయాలి, ఏ విధంగా వేయాలి, ఎప్పుడు వేయాలి, సో రైతుకు అలర్ట్ అందించేటువంటి అదొక ఏఐ ల్యాబ్ ఉన్నది. మూడవది ఏంటంటే రోబోటిక్స్ ల్యాబ్. ఈ రోబోటిక్స్ ల్యాబ్లో మనకు 2 రకాల రోబోటిక్స్ ఉన్నాయి. ఒకటేమో భూమి మీద నడిచేటువంటిది, తర్వాత గాలిలో ఎగిరేది. గాలిలో ఎగిరేది అందరికి తెలిసిందే, డ్రోన్లు మనకు వచ్చాయి, రైతులు చాలా వరకు వాడుతూ ఉన్నారు. 4వది ఏంటంటే ఐఓటీ ల్యాబ్. సో దీంట్లో రకరకాల సెన్సర్లు ఉన్నాయి. సాయిల్ సెన్సర్లు, దానికి మాయిశ్చర్ చెప్తుంది, భూమిలో ఎంత తేమ ఉండేది. రెండోది ఏంటంటే న్యూట్రియంట్స్, దాంట్లో ఎంత ఉన్నదని చెప్పగలుగుతుంది. సో అదేవిధంగా వెదర్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఇటీవల కాలం మనం ఎక్కడ వచ్చినా అక్కడ స్మార్ట్ అగ్రికల్చర్, ప్రెసిషన్ ఫార్మింగ్ అనేది వింటున్నాం. ఈ యొక్క వ్యవసాయ విధానాల్లో ఈ యొక్క టెక్నాలజీ పాత్ర, ఆవిష్కరణ పాత్ర ఎలా ఉండబోతుంది? ఈ ల్యాబ్లో మేము చేయబోతే నెక్స్ట్ ప్రెసిషన్ లెవెల్ ఏంటంటే, టైమ్లీ ఎంత ఎరువు ఇవ్వాలి ఆ క్రాప్కి, టైమ్లీ పురుగు మందు స్ప్రే చేయాలన్నా వద్దా, వీడింగ్ చేయాలా, నీళ్లు అవసరమా లేదా, తర్వాత ముందే పెస్ట్ వస్తుందా లేదా అనేది అన్ని ఫోర్కాస్ట్ చేస్తూ మనకు అలర్ట్, రైతుకు అలర్ట్ ఇచ్చే విధంగా మేము తయారు చేస్తూ ఉన్నాము. తర్వాత దీనికి సంబంధించి ఏంటంటే వాతావరణం ఉన్నటువంటి వెదర్ డేటా తీసుకుంటాము, సెన్సర్ల డేటా తీసుకుంటాము, రిమోట్ సెన్సింగ్ ఏదైతే మా ల్యాబ్ కూడా ఉన్నది యూనివర్సిటీలో, ఆ డేటా కూడా తీసుకుంటాము. తర్వాత డ్రోన్ల నుంచి వచ్చే ఫోటోగ్రఫీ తీసుకుంటాము, రోబోల నుంచి వచ్చే ఫోటోగ్రఫీ తీసుకుంటాం. వీటన్నిటి కూడా క్రోడీకరించేసి ఒక అల్గోరిథం డెవలప్ చేసి దానికి రైతుకి అలర్ట్ ఇచ్చేస్తాం. సో ఈ టైంకి నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు మందు కొట్టుకోవాలి, లేదు డిలే చేయొచ్చు. సో తర్వాత ఇది ఫెర్టిలైజర్ ఇమ్మీడియట్గా ఇవ్వాలి, మీరు ఇవ్వండి,
దీనికి నీళ్లు అవసరం ఉన్నది ఇమీడియట్గా క్రాప్కి ఇవ్వండి అని చెప్పేసి రైతుల మొబైల్కి అలర్ట్ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే రైతు ఎక్కడి నుంచైనా వాళ్ళ మోటార్ ఆన్ చేసుకోవచ్చు, తర్వాత డ్రిప్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా సెన్సర్ల బేస్ మీద నడుస్తుంది కాబట్టి రైతు అనుకున్నప్పుడు ఆన్ చేసి ఆఫ్ చేయొచ్చు, లేదా ఆటో కూడా పెట్టవచ్చు, అదే ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది. సో ఈ విధంగా పెస్టిసైడ్స్ తక్కువ వాడడము, తర్వాత ఫెర్టిలైజర్ కూడా టైంకి ఇవ్వడము, నీళ్లు కూడా టైంకి ఇవ్వడం తక్కువ నీళ్ళతోటి. సో ఈ విధంగా ప్రెసిషన్గా మనం ఈ అగ్రికల్చర్ చేసినట్లయితే ఎక్కువ దిగుబడి సాధించి క్వాలిటీ ప్రోడక్ట్స్ కూలీల తక్కువ కొరతతోటి మార్కెట్లో ఎక్కువ లాభాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. వాతావరణ మార్పులకు తోడు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కూలీల కొరత వేధిస్తుంది. ఈ క్రమంలో మన పొలాల్లో పనిచేయాలంటే కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇది అధిగమించాలంటే డ్రోన్ టెక్నాలజీ అనేది ఒక అద్భుతమైన పరిష్కారంగా కనిపిస్తుంది. ఈ డ్రోన్ టెక్నాలజీ వినియోగం పట్ల డ్రోన్ పైలట్ శిక్షణలు ఎలా సాగుతున్నాయి, రైతుల్లో ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ఈ రైతుల కూలీల కొరత మీరు అన్నట్టు ఎక్కువ ఉన్నది మన. సో ఇప్పుడున్న టెక్నాలజీ తోటి మనం రోబో తోటి కూడా స్ప్రే చేయొచ్చు. మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మా ల్యాబ్లో ఆటో ఏంటంటే ఆటో పద్ధతిలో అది దానంతట అదే ఎక్కడ ఉన్నదో ఐడెంటిఫై చేసి అక్కడికే పోయి పురుగు మందు కొడుతుంది. తర్వాత కలుపు తీయనికి కూడా దానికి రోటోవీటర్ ఉన్నాయి. సో అది కంటిన్యూగా అది దాని మధ్యన వెళ్ళేసి కలుపు తీస్తూ ఉంటుంది. మందు అవసరం ఉన్నప్పుడు ఎక్కడ కావాలో అక్కడనే కొడుతుంది. మనము ఈ స్పాట్ అప్లికేషన్ అనే టెక్నాలజీ మనం తీసుకొచ్చేసి సో తక్కువ ఖర్చుతోటి లేబర్ లేకుండా ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉన్నది. క్రాప్ బేస్డ్ శాటిలైట్ మానిటరింగ్ టెక్నాలజీ కూడా ఈ కేంద్రంలో అందుబాటులో పెట్టారు. దీని ద్వారా కూడా ఖమ్మం జిల్లాలో ఒక ప్రయోగాత్మకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టారు. దాని ఫలితాలు ఎలా ఉన్నాయి, రాబోయే రోజులు ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు రిమోట్ సెన్సింగ్ సంబంధించినటువంటి ల్యాబ్ కూడా మన యూనివర్సిటీలో ఉన్నది. దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా వచ్చిన ఫండింగ్ ద్వారా ఇక్కడ మనం చేస్తూ ఉన్నాము. ప్రతి డిస్టిక్లో మండలంలో ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఎంత ఏరియా ఎరబుల్ ల్యాండ్ ఉన్నది, సో దాన్ని ఎంతవరకు కల్టివేట్ చేస్తూ ఉన్నారు, ఈ డేటా అంతా ఇప్పుడు క్రోడీకరిస్తూ ఉన్నారు. అది గవర్నమెంట్కి తీసుకున్న తర్వాత గవర్నమెంట్ దాన్ని వివిధ దానికి తీసుకోనికి ఆస్కారం ఉన్నది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని చెప్పి ప్రభుత్వం వ్యవసాయ శాఖ సూచిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏ పంటలకి డిమాండ్ ఉంది మార్కెట్లో? మన టెక్నాలజీ ద్వారా ఏమైనా అసెస్మెంట్ చేస్తున్నారా? ఎలాంటి రైతులకు సూచనలు సలహాలు ఇస్తున్నారు? ఇప్పుడు రైతులు ఏందనంటే ఎక్కువ వరకు వరి వేస్తూ ఉన్నారు. సో వరిని తగ్గించేసి వేరే పంటలు వేసుకుంటే ఆదాయం కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వరికి ఎంత వస్తుందో ఆదాయం దానికంటే ఎక్కువ వచ్చే పంటలు కూడా ఉన్నాయి. దానికి రైతు సో వెళ్ళినట్లయితే చాలా ఆదాయంగా ఉంటుంది. సో లాస్ట్ ఒక 15 రోజుల నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు యూనివర్సిటీ నుంచి అందరూ వెళ్ళారు. రైతులకి వీటి మీదనే అవగాహన కల్పించారు. రైతులు నెక్స్ట్ సీజన్లో మారుతారని ఆశిస్తాను. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో మీ రోల్ ఎలా ఉండబోతుంది? అంటే చిన్న సన్నకారు రైతుల లక్ష్యంగా ముందుకు సాగుతామంటున్నారు. ఈ సంవత్సరం ఎల్నినో కూడా ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి పంటలు సాగు చేసుకోవాలి, రైతులు అవలంబించాల్సిన వ్యూహాలు, చర్యలు ఏంటి, అవి ఎలా మీరు రైతులని సన్నద్ధం చేయబోతున్నారు? ఇప్పుడు రైతులు ఏంటంటే ఇప్పుడు వాతావరణం పరిస్థితులు చాలా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి ప్రత్యామ్నాయ పంటలు ఏవైతున్నాయో వాటికి వెళ్ళడం చాలా బెటర్. ఎందుకనంటే సో ముందు మనకు వచ్చేటువంటి ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఏదైతున్నాయో ఇప్పుడు మేము ఏం చేసామనంటే ఈ ల్యాబ్ తరఫున సో ప్రతి జోన్లో మన స్టేట్ మొత్తంలో వెదర్ స్టేషన్స్ పెట్టాము. మేము వెదర్ స్టేషన్స్ నుంచి డేటా తీసుకొని వెదర్ అలర్ట్ ఇస్తాము. దాంతోపాటు పెస్ట్ ట్రాప్ కూడా పెడతా ఉన్నాము. ఆ పెస్ట్ కూడా ఏమేమి పెరగబోతుంది అన్నది కూడా మేము చెప్పి రైతుకు ముందే అలర్ట్ ఇవ్వడానికి అన్ని సన్నద్ధాలు చేస్తూ ఉన్నాము ఈ ల్యాబ్ తరఫున. ఈ అరిసా ల్యాబ్ భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి, ఎలాంటి కార్యాచరణతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు, అందుకు తగిన ప్రణాళికలు ఏంటి? ఈ అరిసా ల్యాబ్ ఫస్ట్ ఇయర్ మేము ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాము. రైతులకు దాదాపు 300 నుంచి 400 మంది ఇప్పటి వరకు నాకు తెలిసి ట్రైనింగ్ ఇచ్చాము. తర్వాత 100 మంది స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. 10 మంది ఇంటర్న్షిప్ డెవలప్ చేశాము. 5గురికి రీసెర్చ్ గ్రాంట్ కూడా ఇచ్చాము. సో అదేవిధంగా కాకుండా నెక్స్ట్ ఇయర్లో ఈ టెక్నాలజీ ఏదైతే ఇక్కడ మేము చూపించి రైతులకు డెమాన్స్ట్రేషన్ తర్వాత ట్రైనింగ్ ఇచ్చాము. సో అది ముందు నాట్ ఓన్లీ ఒక జోను, 4-5 జోన్లలో అన్ని జోన్లలో ఒక్కొక్క విలేజ్ సెలెక్ట్ చేసేసి ఈ డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేసి ఆ విలేజ్ మొత్తం డిజిటలైజ్ చేయాలని అగ్రికల్చర్లో అని మా ఉద్దేశం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది రాబోయే రోజుల్లో యువతను వ్యవసాయం వైపు మళ్లించడం ద్వారా
ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి వాళ్ళ వ్యవసాయాన్ని ముందు తీసుకెళ్లాలన్నదే హరీసా లక్ష్యమని చెప్తున్నారు. వాతావరణ మార్పులు, కూలీల కొరత ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని చెప్పి డాక్టర్ జిల్లా సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.